స్తోత్రం చెప్పారండి. హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగు రాగానే ఆ చీకటి అంతా కనుమరుగైపోయింది. పట్టపగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదండి. నేను చూస్తూ ఉంటుండగా తల్లులో ఒక మెరుపు మెరిసిందండి. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన హస్తమండి. నేను చూస్తున్న హస్తాన్ని, అది రక్తముతో మిళితమైపోయింది. అది నా దగ్గరికంట వస్తుంది, ఆకాశం నుంచి ఎందుకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి ఈ భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా బ్రతికినండి. పక్కన దగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను కలబొల్లు మాటలు, కల్పనా కథలు లేని పని విషయాలు చెప్పట్లేదు. జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఏమంటే ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. నేను విజయవాడ దగ్గర ఉయ్యూరు అనే ఊరు ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చాను గత కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ జార్జ్ బుష్ గారు అనే అద్భుతమైన ఆరాధన చేస్తారు. వారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళాను. ఒక ఆయన మొత్తం అడ్రస్ అంతా రాసుకుని మా ఇంటికి వెళ్ళారట, మా ఊరు వెళ్ళారట. వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల అందరిని అడిగారట, పలానా ఆదినారాయణ అంటే చనిపోయాడంట, ఏంటి సంగతి అంటే అప్పుడు ఆ చెప్పారండి, అవును బాబు ఆయన చనిపోయింది వాస్తవమే, కానీ ఆయన బ్రతికించింది ప్రభువైన యేసుక్రీస్తు. పట్టణ దగ్గరగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే హస్తం వచ్చి ఇక్కడ తాకిందో పిల్లల జరిగిన మొదటి సంఘటన ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. రెండవ సంఘటన ఏంటంటే నా నడినెత్తి మొదలుకొని అది పాద వరకు ఏదో బలమైన శక్తి నాలోకి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా యొక్క భాగాలన్నీ ఆ శక్తితో నింపబడుతూ ఉంటే నన్ను ఎవ్వరూ లేవలేదు, కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా స్తోత్రం చేద్దామండి. అలా నిలబడగానే పిల్లరా నా శరీరం తేలికైపోయిందండి. ఈ పక్క బరువు ఏమైపోయింది అర్థం కావట్లేదు. తేలిగ్గా నిలబడ్డాను. నాకు ఒక రకంగా అనిపిస్తూ ఉంది. ఏంటంటే కనుక నా శరీరం గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. పైకి చూసుకుంటే రోత కంపు కొడుతున్నాను. 25 రోజులు అయింది స్నానం చేసండి, కానీ పిల్లరా పైకి రోతగా ఉన్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పనాసక్యంగానంత గొప్ప సంతోషంతో నిండిపోయిందండి. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. నాకేమనిపిస్తుంది తెలుసా, గట్టిగా ఎగరాలి, గంతులు వేయాలి, నేను బ్రతికాను కేకలు పెట్టాలని అనిపిస్తుంది, కానీ నా నోరు తెరవబట్టలేదు పిల్లరా. నేను అలాగే ఉండిపోయి కొన్ని మాటలు బయట నుంచి వినపడుతున్నాయి. ఏంటంటే ఆ పరద అవతల నుండి ఇద్దరు వ్యక్తులు నువ్వేళ్ళు చెప్పుకున్నారు. ఎందుకంటే ఈ బాడీని బయటికి తీసుకెళ్ళడానికి, కానీ వాళ్ళు రావట్లేదు లోపలికి. సర్లే ఎంచేపు చూసినా వచ్చేలే లేరు, నేనే బయటికి వెళ్ళిపోతే గొడవ ఉండదని చెప్పి ఆ బరకం ఇలా పైకి ఆ పరద ఇలా లేపుకొని నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయినాడు. ఆ వీధిలో ఉంటుంది అనమాట. నీ అంటారు బావి అంటారు ఇక్కడ, నేను చెప్పండి బావి. ఆ బావి దగ్గర నుంచున్నాను. ఆ బావి దగ్గర నుంచుంటే కట్టబడి పాడి కనబడుతుంది, వచ్చిన బంధువులు కనబడుతున్నారు, బిందువుతో నింపడి నీళ్ళు కనబడుతున్నాయి. ఎవరు నా వైపు చూస్తున్నారు, ఎవరికాలు సీరియస్గా పనిచేసుకున్నాం. సర్లే ఎవరు చూసేలే లేరని చెప్పి నేనే చేత తీసుకుని ఇలా బావిలో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని ఎత్తున పోసుకుంటుంటే అప్పుడే ఎవరో స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా బావి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపేది నోటు మాటలు. ఎందుకంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వీడి కోసమే కదా మనం పాడు కట్టాం, వీడి కోసమే కదా ఈ పనులను చేస్తున్నాం. ఆయన ఈడికి నిలబడేంటి, ఆయన ఈడి మనిషి ఎలా బతికేమని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు నిర్వర్తించారండి. ఒకడేమో శైలి ఆగుతున్నాడు, ఒకడేమో ముక్కులు ఆగుతాడు, ఒకడేమో బొగ్గులు ఆగుతాడు, ఒక మనిషినే ఊపుతున్నాడు, అంటే మనిషినో కాదులని ఎన్ని రకాలుగా చేసిన విషయం ఏంటంటే వీడు మనిషేరో అని చెప్పి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను, మారు బట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి మూసాను. ఆ ఉమ్ములో రక్తపు చేరకూడలేదు. కొట్టల దగ్గరగా చెప్పట్లే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 రోజులు ఆగేది పిల్లరా. 4 రోజులు ఆగిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మరి నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర మరి నేను పనిచేసినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా, ఆశ్రమ హాస్పిటల్ అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయకాల సమయంలో పిల్లరా నేను వెళ్ళాను. నన్ను డాక్టర్ గారు చూసి పైనుండి కిందకంట చూసి వీళ్ళు మీకు బతికే ఉన్నావు అని అడిగారు. అవునండి బతికే ఉన్నా. ఎంత బాగున్నావు ఏంటి అన్నారు. అది చూస్తారనే వచ్చాను. లోపల తీసుకెళ్ళి ఇదంతా కూడా ఏదో రాసి ఒక 10-15 నిమిషాల తర్వాత ఆయన అంటా ఉన్నారు, ఇదిగో నీ పేరు ఆదినారాయణ అని. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపోయినంత పాడైపోయింది, మరి ఇదంతా కూడా ఇదిగా ఉంది. మరి ఇప్పుడు చూస్తుంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా నాకు కనబడతలేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. చెప్పు నువ్వు కదంటే నిజంగా నేనండి.
మరి నిజంగా నువ్వు అయితే ఏం జరిగిందో చెప్పంటే 4 రోజుల క్రితం నేను చనిపోయానండి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక హస్తం అండి, రక్తంతో మిళితమైన హస్తం కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకిందండి. ఆ హస్తం వచ్చి తాకిన తర్వాతే నేను చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతికేనంటే కుర్చీలో కూర్చుని డాక్టర్ లేచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిలబడిన డాక్టర్ గారండి నా చేపట్టుకుని రూమ్లో తీసుకెళ్ళిపోయి ఓ కుర్చీ వేసి కూర్చోబెట్టి అడ్డు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతా అన్నాడు, నిజం చెప్పు, ఆస్మాన్ తాకిందా? అవునండి తాకింది. ఆస్మా అవుతుందో నీకు తెలుసా? నాకు తెలదండి. ఎప్పుడు వెళ్ళలేదండి. హల్లెలూయా. నజరేయుడైన యేసు ఆయన మాత్రమే నిన్ను బ్రతికించాడు, బాగు చేశాడు. నాకు కూడా తెలీదు యేసు ప్రభు దేవుడని. ఒక పాస్టర్ గారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారులే అండి, డాక్టర్ గారు ఈ బైబిల్ చదవండి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. అది చదువుతూ ఉంటుంటే అందులో లాజరు చనిపోయిన 4 రోజులు అయింది. యోహాను సువార్తలో సందర్భం. యేసు ప్రభు వారు వచ్చి సమాధి ముందు నిలబడ్డారు. నిలబడితే ఆ రాయిని పొరలించమని చెప్పి లాజరు బయటికి రాని పిలవగానే లాజరు వచ్చి యేసు ప్రభుని హాజరైపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అనుకున్నాను ఈ కథల పుస్తకాలు ఇలాగే ఉంటాయి. నా వైద్య చరిత్రలో ఇంతవరకు కూడా నా అనుభవంలో ఎవరూ కూడా చచ్చిపోయిన బ్రతకలేదు, కాబట్టి ఇదంతా కూడా కథల పుస్తకం అని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. వాక్యములో జీవం ఉండను, అది మనుషులకు వెలుగై ఉండను. నిన్ను బ్రతికించింది ఈ మాటే, నీకు జీవాన్ని పోసింది ఈ మాటే, నిన్ను ఇలాగను మార్చింది ఈ మాటే, ఈ వాక్యమే. లాజరును బ్రతికించిన దేవుడే నేడు నిన్ను కూడా బ్రతికించాడు. ఆయన గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. లాజరును తిరిగి బ్రతికించిన దేవుడే ఈ రోజు నిన్ను కూడా బ్రతికించాడు. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాను, ఇక నుండి నువ్వు ఎవరి కోసం బ్రతకాలంటే యేసయ్య కోసమే బ్రతకాలి. గట్టిగా స్తోత్రం చెప్తారా? నాకు మొట్టమొదటి సువార్త చెప్పింది ఎవరో తెలుసండి? ఒక డాక్టర్ గారండి. ఆ మాట చెప్పగానే ఆ డాక్టర్ గారు చెప్పగానే అవునండి నేను యేసు ప్రభుని అంగీకరిస్తాను, ఆయన నాకు దేవుడు, ఆయన్నే ఆరాధిస్తానంటే ఆ రిపోర్ట్స్ నా చేతికి ఇచ్చి నా భుజం మీద చేసి వెళ్ళిపోన్నారు. ఇంటికి వచ్చేసాను. మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎప్పుడు కూడా ఆయన మందిరానికి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ప్రార్థన కూడా చేయలేదు, ఎప్పుడు కూడా యేసు అన్న మాట మన నోట రాలేదు, కాబట్టి మనం ప్రార్థనకి వెళ్దామమ్మా అంటే మా అమ్మంది, ఇంకొకసారి ఆ మాట అన్నవంటే నీ మాట మరే తగ్గుతుంది. యా అంట వింటారు మీ నాన్న అసలు త్రాగుబోతు. ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అన్నావు అనుకో, ఈ బ్రతుకు కూడా ఉండదు. పని చేయి, క్రిస్మస్ వస్తుంది కదా, ఆ క్రిస్మస్కి ఒక అట్టుపల్లి లెక్కలను ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చాను మా అమ్మ. నేను అన్నాను, చనిపోతే బ్రతికించిన దేవునికి అట్టుపల్లి గల కాదన్నాడు, జీవితాలు ఇచ్చేయాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. బ్రతుకులు సమర్పించాలి ఆయనకి, అంతేగాని అట్టుపల్లి గల కాదనడం అంటే మా అమ్మ అంది, అవన్నీ నాకు అనవసరం, నువ్వు యేసు ప్రభు అనే మాట అంటే మాత్రం నేను ఒప్పుకోనంది. అప్పుడు నేను అన్నం లేకపోయినా బ్రతకగలనమ్మా, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నేను లేకపోయినా బ్రతకగలను, కానీ నాకు ఎవరు కావాలంటే యేసు మాత్రమే కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు ఆ యేసయ్యే కావాలంటే మా అమ్మంది, నిర్దాక్షిణంగా ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళిపో. ఆ రోజు నేను చచ్చిపోవాలనుకుంటానంటే నిజమే, నేను చనిపోవాలని మీరు అనుకున్నారు, నేను బ్రతకాలని బట్ట కట్టాలని యేసయ్య అనుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య అనుకున్నాడు కాబట్టి నన్ను బ్రతికించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతాను, యేసయ్య కోసమే బ్రతుకుతానని. అలాగే మా వీధిలో ఆ రోడ్డు అంతా వెళ్తూ ఉంటే అక్కడ ఒక మందిరం ఉంటే ఆ మందిరం కాడికి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటూ ఉంటే ఆ పాస్టర్ గారు చూసి ఇలా వచ్చి వెళ్ళిపోమన్నారు. విషయం అంతా నేను చెప్పాను, మీకు ఇప్పుడు దాకా చెప్పినట్టే. ఆయన విని నన్ను గట్టిగా కౌగిలించి ఒక మాట చెప్పారు. నాకు మంచి టైంలో దొరికి ఉన్నానా, నీకు పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అందరికీ చెప్తావు అంటే చెప్తానంటే వీధుల్లో అక్కడక్కడ ఈ సువార్త కూటాలను ఏర్పాటు చేసి సాక్ష్యం చెప్పమనేవారు. అలా చెప్తా ఉంటుంటే అనేక మంది ప్రజలు ప్రియరా, యేసుని ఎరగని ప్రజలు అనేక మంది యేసే దేవుడు యేసే దేవుడు యేసే దేవుడని ఒక ప్రవాహంలాగా మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రం చేద్దామా? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధము,
ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించిన వారు అనేకులుగా మందిరానికి వస్తూ ఉంటే ప్రియరా, అప్పటిదాకా మందిరంలో 10 మంది 15 మంది ఉండేవారు, మొత్తం నిండిపోయి బయట కూడా కూర్చునేవారు పిల్లరా. అయితే అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు. నేను గుళ్ళో పడి ఏడుతున్నాను, ప్రభా అందరూ వస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు అని ఏడుతుంటే ఓ తెల్లవారుజాము నా పక్కన ఒక ఆయన ఏడుతున్నారు. ఎవరని చూస్తే ఎవరు కదా మా నాన్న. నాన్న నువ్వు ఏడుతున్నావు నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా అన్నాడు ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడు అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు. ఈ రోజు త్రాగుడు మానేస్తున్నానని మన అంతరాగుడు మానేటువంటి ఎవరికి ఇష్టం లేదా? గట్టి చప్పట్లు పట్టణం గట్టి చప్పట్లు. హల్లెలూయా. ఒక త్రాగుబోతు మారిపోవడం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి. మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. మనసు ఎరిగిన దేవుడు, హృదయాలు ఎరిగిన దేవుడు, ఆ మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరంగా వేర త్రాగుబోతైన నా తండ్రిని మార్చేసాను. గట్టిగా విశ్వాసం చెప్పండి. ఈ రాత్రి ఈ సభల పక్షంగా చెప్తున్నాను, ఒకవేళ ఈ ప్రాంతంలో ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉంటే మరుసపోయి మా అమ్మ మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. త్రాగిపోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి. మరి ఆ తర్వాత 4 తమ్ముళ్ళు మార్పు చెందారండి. మా నాయనమ్మ, తాతయ్య, మేనమ్మ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారును యెహోవానే సేవించడమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబాన్ని నెరవేర్చబడిందండి. న్యాయమైతే కొట్టని చెప్పట్లేదు వద్దు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందరూ కలిసి ప్రతి ఆదివారం ఇలా బైబిల్ పెట్టుకుని రోడ్డు ఇలా ఉంటే వెళ్ళిపోతుంటే ఆ పక్కలు ఈ పక్కలు అనేవారు. ఈ సత్యనారాయణ తాగేసి మనం ఇచ్చేవాడిని నిన్నదాకానే ఈ గొర్రె పిల్ల బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పు కారణం యేసు ప్రభు కదా. మనం కూడా ప్రభుని నమ్ముకుంటే మన బోతులు కూడా ఎవరాలో మన త్రాగుబోతులు కూడా మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారుతున్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 పిల్లరా నన్ను బ్రతికించడం కాదండి, 2 నా తండ్రిని మార్చడం కాదు, 3 నా కుటుంబాన్ని మార్చడం కాదు, 4వదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేసాడమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. గొప్ప వెలుగుండును, అది అనేకులను వెలిగించుచుండును. ఆ వెలుగే నిజమైన వెలుగు, ఆ వెలుగే అద్భుతమైన వెలుగు. ఆ వెలుగు మా జీవితాన్ని వెలిగించిందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా బ్రతుకుల్ని వెలిగించిందండి. మా బ్రతుకుల్ని వెలిగించి శాపముతో, భయంకరమైన పాపముతో, భయంకరమైన రోగముతో పడి ఉండగా యేసయ్య మా జీవితాలను ప్రభావితం చేశారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుని ఎరగని ఒక అన్య జాతి కలిగిన వ్యక్తిని ప్రియులారా, యేసు అంటే నాకు తెలియదు, మందిరం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, కానీ ఈ వాక్యపు శక్తి నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసింది. గట్టిగా స్తోత్రం చెప్తామండి. అందరం మందిరానికి వెళ్తుంటే నాకు ప్రభు స్వరమైన పడి, నా కుమారుడా నా పని చేయి అంటూ ఉండదు. నేను వాడిని నీ పనికి నేను పనికిరాని ప్రభుత్వం యా అంట వెళ్ళి ప్రభు నాకు అంటే అరదా అంటే ఊరదు, కాబట్టి ఏదో పని చేసుకుంటాను, నేను మాత్రం నీ పని మాత్రం నేను చేయను ప్రభు అంటే ఏదో పని చేసుకుంటాను కానీ నేను బ్రతికించింది నా పని చేస్తాను బ్రతికించాను అన్నారు. పిల్లలు నేను మందిరంలో పడుకునే ఉండండి. తెల్లటి గోడ మీద నల్లటి అక్షరాలు పెద్దగా, ఇప్పుడు చూడండి మన బ్యాంకుల మీద ఎలాగైతే పెద్ద అక్షరాలు కనబడుతున్నాయో అలా కనబడుతూ ఉండేయండి. చదువు అని స్వరమైన పడింది. నాకు చదువు రాదయ్యా, నేను చదవలేదు. ఎందుకంటే మా నాన్నగారు కనీసం నన్ను స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. పిల్లలు అని అక్షరం కూడా గుర్తించలేదు నా చేత. తాకట్టు పెట్టుకోవడమే సరిపోయినప్పుడు ఇంకెక్కడ జాయిన్ చేస్తే తీసుకెళ్ళి. కాబట్టి పిల్లరా మా నాన్నగారు నాకు చదువు లేదు పిల్లరా, కనీసం అని అక్షరం కూడా లేదు. కాబట్టి నాకు చదువు లేదు కాబట్టి ప్రభువా నాకు చదువులు. ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పేవారు. ఏమనంటే 103వ కీర్తన 4వ వచనం అని చెప్పి సెలరైపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను కూడా చదివి అలా అనగానే ఎవరో ఒకరు చదివేసేవారు, కానీ ఒక్కొక్కరు ఎదురుకొచ్చి అనేవారు ఎప్పుడు చూసాను 103వ కీర్తన 4వ వచనం తప్ప 5 వచనం చెప్పవే, 2 వచనం చెప్పవే, పక్క వచనం చెప్పవే, ఆ దత్తి నీకు ఇంకేమి రాదా అని ముఖం మీద అంటే నాకు తెలదండి బాబు, మా పాస్టర్ గారిని అడగనని ఉండండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఆ వచనం తెస్తే వచనం వెళ్తారా మరి? హల్లెలూయా. మా పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్పారు కాబట్టి పిల్లల నేను అలా మందిరంలో పడుకుంటే పెద్ద అక్షరాలు కనబడియండి. చదవమంటే చదివే జ్ఞానం నాకు లేదు. ఏ హస్తమైతే వచ్చి నన్ను ముట్టి బాగు చేసిందో అదే హస్తపు వేలుతో ఈ మాటలు చదువని కీర్తన గ్రంథం 1వ కీర్తన నుంచి దాదాపుగా
150వ కీర్తన చివరి చరణం వరకు ఆ మహాదేవుడు ఏమండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు అద్భుతంగా ఈ కీర్తన గ్రంథం చదవడం నేర్పించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ కీర్తన చదవడం నేర్పించారో ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకునే కృపా భాగ్యం నేర్పించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువు అయితే లేదు కానమ్మా బైబిల్ చదువుతాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదువు అయితే లేదు కానీ బైబిల్ చదువుతాను బాగా. కాబట్టి దేవుని మహాకృప బైబిల్ చదవడం వచ్చింది. బైబిల్ చదవడం వచ్చిన తర్వాత పాటలు పాడడం రాదని నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. నడిపించు నాన్నమని ఒక పాట వచ్చు. ఎక్కడికి వెళ్ళినా అదే పాడేవాడిని. కృతజ్ఞత గుడికైనా అదే పాట, బర్త్డేకైనా అదే పాట, ఇంకొకదైనా అదే పాట. ఓసారి సమాధి పెట్టుకుని పాడేస్తున్నాను సీరియస్గా పాట. మా పాటగా పరిగెత్తుకుంటూ చాగ్రబాబా నడిపించి నానమంటావు ఇంటికి ఎక్కడ నడిపిస్తావో అక్కడికి చచ్చిపోయింది. కాబట్టి పరదేశంలో వీళ్ళెలా పాడాలి, ఆ పాట రాకపోతే మానేసాను అని అన్నారు. నాకు చాలా బాధ వచ్చేసింది. నేను అందరి ముందు అనేది చాలా బాధ వచ్చి గుళ్ళోకి వెళ్ళి గొల్లిమని ఎడుతున్నాను. ప్రభు ఏ పాట అయినా పాటలోకి వెళ్ళిపోతుంది అయినా ఏం చేయండి ఆయన అంటే ప్రభు అన్నారు నీకు వాక్యం నేర్పిస్తున్నాను పాటలు కూడా నేర్పిస్తాను. స్తోత్రం చెప్పండి. ఈ సంగీతంలో శృతి కానీ జ్ఞానం కానీ ఆ సంగీత స్వరాలు నాకు తెలియదండి. కానీ ఇప్పటికీ 300 కంటే పైచిలుకు పాటలు ఏమండి సొంతంగా ప్రభు నా చేత వ్రాయించి పాడిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికే చాలా మంది పాడుకునే ఒక పాట కృప కలుగును గాక అనే పాట, ఇంకా చాలా పాటలు ఉంది. మన ప్రియులు మరి విజయ్ గారు నా పాటలకి ఎన్నో పాటలకి వారే చక్కటి సంగీతాన్ని సమకూర్చి పాడని పాట అని ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. ప్రియులు ఆ రీతిగా దేవుని మహాకృపను బట్టి ఎందుకు పనికిరా నా జీవితంలో ఇంతగా దేవుడు కృప చూపించాడు. ఒకటి చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. 2 అసలు చదివేలేను వాడికి వాక్యం నేర్పించాడు. 3 ప్రియులారా నాకు పాటలు కూడా నేర్పించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కాలంలో నేను మీటింగ్ దానికి కార్ తీసుకున్నాను. ప్రియులారా కార్ డ్రైవింగ్ కూడా ప్రభు నాకు నేర్పించారు. అయితే లైసెన్స్ లేదు నాకు. లైసెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంటే పాస్టర్ గారు అన్నారు వెళ్ళిపోతే ఆయన అన్నారు సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నాయి తిరిగారు. ఏమీ లేవండి ఆధార్ కార్డు తప్ప అంటే ఎందుకుండో నువ్వు చదువుకున్నావు కదా అని అన్నాడు. నాకు చదువు లేదు. ఎందుకు చదువుండో నువ్వు మర్చిపోయావు వెళ్ళు బోర్డు స్కూల్కి వెళ్ళి కనీసం ఫిఫ్త్ క్లాస్ సర్టిఫికేట్ అయినా ఇస్తారో అది పట్టరా అంటే అయ్యి అసలు చదివే లేదని అంటే ఎందుకు ఉండదు మళ్ళీ గదిలించాడు ఆయన. దొరికింది ఇదే ఉందని చెప్పి మొత్తం నా సాక్ష్యం అంతా చెప్పేశాను. చెప్పినది గొళ్ళు మని ఎడతా వద్దులారా బాబు నీకు దండమా ఊరికి మీ చేసి పెడతాను నీకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఆధార్ కార్డు మీద లైసెన్స్ చేశారండి. నాకు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆధార్ కార్డు తప్ప మరో కార్డు లేదు నా జీవితానికి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాం. ఆధార్ కార్డు తప్ప మరో కార్డు లేదు. ఈ మధ్య పాన్ కార్డు కూడా వచ్చిందండి. దేవునికి మహిమ కలిగిందాక ఆ కార్డు లెక్కన తిరిగేస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి నిజం చెప్తున్నానండి, యేసు ప్రభు అంటే ఒక మతం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పాను. యేసు ప్రభు అంటే ఒక మతం కాదు, మనిషిని మార్చే ఒక మంచి మార్గం అండి. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప అద్భుతమైన మార్గం అండి. పాడైపోయిన జీవితం, యేసు నెరగిన జీవితం ఏమండి పెంట మీద అలా పడవేయబడిన జీవితం. రాత్రి నేను నిజం చెప్తున్నాను, దైవజనులు కాలి గోటు కూడా నేను సరిపోనండి. అంతటి దుర్బలమైన జీవితం, పాడైపోయి పెంట మీద పడిపోయిన జీవితం. ఈ రోజున ఆ మహాదేవుడు నా జీవితాన్ని దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి దగ్గరగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ శుభనామంలో ఈ రక్షణ సువార్త సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు, దైవజనులు, అభిషక్తులు, ఈ ప్రాంతంలో అద్భుతమైన దేవుని పరిచర్య చేస్తున్న రెవరెండ్ బివి ప్రసాద్ గారికి, అలాగే రెవరెండ్ బి ప్రభుకరణ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మగారికి వందనాలు. నన్ను ఈ తావుకు రావడానికి మాట్లాడిన దైవజనులు మరి కృపాఢానియల్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నాన్నగారికి కూడా వందనాలు. నాకు అత్యంత ప్రియులు. మరి ప్రాంతానికి నేను పరిచయం కావడానికి గల కారణం మరి చక్కటి సంగీత సారథ్యాన్ని వహిస్తూ అనేక ప్రాంతాల్లో చక్కగా వాడపడుతున్న మరి విజయ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వారి టీంకి, అలాగే చక్కటి సౌండ్ ఏర్పాటు చేసిన వారికి,
అలాగే సంఘంలో ఉన్న పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లలకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. కేవలం ఇక్కడ కూర్చున్న వారికే కాదు కానీ ఈ శబ్దాంతరం ద్వారా ఆ చోట్ల ఉండి పిలుచున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించును గాక. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడును గాక. నేను చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, చాలా సంఘాలకి కూడా వెళ్తూ ఉంటాను పిల్లరా. కానీ ఇంతటి అద్భుతమైన పరిశుద్ధాత్మ వాతావరణంలో జరుగుతున్న ఈ పరిచయం బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నడిపిస్తున్న దైవజనుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే వారు మాట కానీ లేకపోతే వారు నడిపించే విధానం, ఇక్కడ జరుగుతున్న పరిచర్య నాకు దైవజనులు పంచుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కడవరి దినాల్లో ఇటువంటి గొప్ప దైవజనులు మనకి ఎంతైనా అవసరం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మీ ముఖ కవలికలు ఏం చెప్తున్నాయంటే మా కొరకు పంపబడిన దైవజనుడు నిజంగా మా ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసే దైవజనుడయ్యా అని. అవునా కాదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టవచ్చుగా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరొకసారి ఇంత అద్భుతమైన దైవజనుతో నా సహవాసం, మరి వారికి నా ప్రత్యేకమైన మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు వారి గురించి ఏమీ తెలియదు, కానీ ఆ 4 మాటలు మరి కృపా డానియేల్ గారు వారు చెప్పినప్పుడు నిజంగా నేను చాలా సంతోషించాను. మరి అందరిని బట్టి వందనాలు. పిల్లలు, మరి ఈ తావుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే నేను ఒక గొప్ప వర్తమానికుడు అని నేను పిలవబడలేదు ఇక్కడికి. లేకపోతే పిల్లరా నేను ప్రసంగికుడని పిలవబడలేదు. నేను ఎందుకు పిలవబడ్డానంటే నేను పరిపూర్ణంగా చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టారు, శ్మశానంలో గొయ్యి తవ్వారు, శవస్నానం చేయించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న సమయంలో సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెయ్యి చాపి చచ్చిపోయిన నన్ను తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా చదువు స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అది ఎలా జరిగింది అనే విషయాన్ని, అనగా దేవుని యొక్క శక్తి యొక్క మహత్యం ఎంత గొప్పది, మనుషుని యొక్క జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఆయన మాట ఎంత శక్తివంతమైంది, ఆయన వాక్యం ఎంత ఫలవంతమైంది, మనుషుల జీవితాల్ని దేవుని వాక్యం ఎలాగో ప్రభావితం చేస్తూ ఉంది. నేడు పరిశుద్ధ గ్రంథాలు మన చేతిలో ఉన్నాయి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాల యొక్క పవర్ ఏంటో గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల యొక్క శక్తి ఏంటో, సామర్థ్యం ఏమిటో, ఆ మాటల యొక్క ఉనికి ఏమిటో, ఆ మాట నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో ఈ పూట మీ ముందు పెడతాకి ఇష్టపడతా ఉన్నాను. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలండి. ఈ మాట నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో, ఈ పూట మీ ముందు నిలబడి లాగున మాట్లాడడానికి ఆధారమైందో, ఈ మాట ద్వారా దేవుడు నా పట్ల ఏం చేశాడు అనే విషయాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దానికి ముందుగా మరి చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉన్నారు. మరి నేను కూడా పాట పాడతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాడమంటారా? హల్లెలూయా. మంచోళ్ళు, మీరు అందరూ చాలా మంచోళ్ళు అండి, నిజంగా చాలా మంచోళ్ళు. ఒక్క పాట పాడతాను పిల్లరా. దేవుని సొంతంలో ఒక పాట పాడి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నా గుండెలోనా ఓరింతగాను నీవే నా ప్రాణము, నా మనస్సులోన ఓ క్రొత్త రాగం నీవే నా ధ్యానము.
చూచిన నీ మాటలే ప్రతి చోటను నీ పాటలే ఎటు చూచిన నీ మాటలే ప్రతి చోటను నీ పాటలే యేసయ్యా 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 నా గుండెలోన గోవిందగా నీవే నా ప్రాణము నా మనసులోన ఓ కొత్త రాగం నీవే నా జ్ఞానము కోటి స్వరములు కలిపి నేను పాడనా వేల పదములు ఒకటై ఎగసిన స్తుతించనా కోటి స్వరములు ఒకటై పాడి స్తుతించనా వేల పదములు కలిపి నేను పాడనా స్తుతించునయ్యా నేనిచ్చి నీరును నీ తీర్చగలనయ్యా నేనిగా నిన్ను స్తుతించునయ్యా నేనిగా నిన్ను పాడెదనయ్యా నీవే మాకు దేవుడవయ్యా నీవే మాకు దేవుడవేసయ్యా నా గుండెలోన కోరికగానే నీవే నా ప్రాణము నా మనసులోన ఓ కొత్త రాగం నీవే నా జ్ఞానము దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా మంచులందరూ రెండు చేతులు పైకి దగ్గరగా స్తోత్రం చేద్దామండి హల్లెలూయా మంచిది పిల్లరా ఈ సమయంలో శ్రద్ధగా ఈ మాటలు వినండి జాగ్రత్తగా మనసు పెట్టి ఈ మాటలు విందా మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు అనే గ్రామం అండి ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం 5 కూడా మగపిల్లలమే ఆడపిల్లలు లేరు మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు నేత నేస్తూ ఉండేవారు మనకు కులాలతో పని లేదు కానీ నేను పద్మశాలి కులానికి చెందినవాడిని మా నాన్నగారు మా అమ్మగారు కూడా మా ఊహెరిగినప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా వారు చేసే వృత్తి ఏంటంటే మగ్గాన్ని నేస్తూ ఉండేవారు ఆ పని మీదే ఆధారపడేవారు మా నాన్నగారు 9 చీరలు వేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువు అనేది మేము అనుభవిస్తూ ఉండేవాళ్ళం వారానికి 1 పూట మాత్రమే భోంచేసేవాళ్ళం మిగతా రోజులన్నీ కూడా పస్తులే ఉండేవాడు మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేవారు వారు వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మా అంటే నిజమే కావాలని తిని అలాగని మా ఆకలి తీర్చుకుంటూ మా రోజులు కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళం
మా జీవితంలో ఎప్పుడైనా సంతోషం కలిగిన సందర్భాలు, ఆనందపడ్డ సందర్భాలు ఉన్నాయంటే పిల్లల పండుగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఆ పండుగ దినాల్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే, మేము నేసే మగ్గాన్ని పూర్తిగా ఇప్పేసి వాటిని కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి పిల్లరా నీవే మా దేవుడువు అని ఆ మగ్గాన్ని ఆరాధించేవాళ్ళం. ఎప్పుడైనా పొరపాటుని మా కాలు కానీ చేయి కానీ ఆ మగ్గాన్ని తగిలితే మా అమ్మాళ్ళు అనేవారు, రే దేవుణ్ణి తను ఎవరు అనేవారు. పిల్లరా అలాగున మగ్గాన్ని ఆరాధిస్తూ ఆ మగ్గాన్నే పూజించేవాళ్ళం. అలా మగ్గాన్ని ఆరాధించి పూజించిన వాళ్ళు మా బ్రతుకులు బాగుపడలేదు, మా జీవితాలు సరికాలేదు. పిల్లరా అలాగున మా జీవితం కొనసాగుతున్న క్రమంలో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో పిల్లరా ఈ నూలుకి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. అయ్యా ఈ 10 రోజులు పనిచేసినందుకు ఈ డబ్బులు ఇచ్చారు లేకపోతే ఏంటని అడుగుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, లేదు లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ ఉన్నారు. వాస్తవంలో పిల్లల రోజుల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు ఉండేది, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. ఎప్పుడైతే 300 రూపాయలు చేతిలో పడ్డాయో మా నాన్నగారు చాలా సంతోషంతో ఆనందంతో ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుందండి. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకుని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకుని సాయంత్రం 7 కావస్తా ఉంది. మా ఇంటికి ఆ మాత్రం దూరం నిలబడ్డారు. మా అమ్మ చూస్తూ ఏడుస్తూ ఉంది. దగ్గరికంట వచ్చి ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైందని అంటే మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదని చెప్తా ఉంది. ఎందుకంటే పిల్లరా మా చేతికి ₹10 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచులు పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వల్ల డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు ఏమంటారు ఇడ్లీ అని చెప్పి ఎంత వస్తే అంత ఉండని బతిమాలకు తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది. 5గురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మ అన్నం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటిదాకా మీరు నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికిందిరా, జాగ్రత్తగా తినండి అంటుంటే మా కళ్ళంట నీళ్ళు ఆగట్లేదు, కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే నిన్న నూకలు అన్నవే తిన్నాం, మొన్న నూకలు అన్నవే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది ఇలాగే ఉంటుంది ఆ పరిస్థితి, లేకపోతే మారిపోద్ది అన్నట్టుగా మా కన్నీళ్ళే ఆ ప్లేట్లో పడుతూ ఉంటే వాటిని ముద్దలుగా చేసి తింటూ ఆ రోజు చాలా సంతోషించాం, ఆనందపడ్డాం, సంబరపడ్డాం పిల్లరా. కానీ ఆ సంతోషం ఆనందం ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుచేతంటే పిల్లరా మా నాన్నగారితో పాటు తమ్ముళ్ళు ఊరు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు తిరిగి వచ్చేస్తున్న క్రమంలో మా ఇంటికి రావాలంటే పిల్లలు ఇప్పుడు పెనుమూడు సెంటర్ నుంచి ఎలాగైతే లోపలికి వచ్చామో అలాగే మా ఊరు రావాలంటే అక్కడ లంకల కోడేరు అనబడిన ఒక ఊరు నుంచి లోపలికి రావాలి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండేవి, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ 9 ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత వారి వైపు చూస్తున్నాడని నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు కానీ మా నాన్నగారికి అప్పుడే అలవాటు చేశారేమో మా నాన్నగారు విపరీతంగా త్రాగడం మొదలుపెట్టారు. ఎంతగా త్రాగేవారంటే చేతుల డబ్బులన్నీ చల్లచెదుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న వారందరికీ ఆ త్రాగుడు పైపించేవారు. అంతేకాకుండా మా నాన్నగారికి ఎందుకంటే వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండదండి. ఆ సైకిల్ తొక్కుంటూ మా ఇంటికి రావాలంటే లంకలకోట రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఎవరుంటే అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడి పడిపోయాడని మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన ఆ బల సైకిల్ పైకి లాగా తీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకొని ముందు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేతితో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి బావి దగ్గర కూర్చోబెట్టి బిందు మీద బిందు నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత నలుగురు కూర్చొని ఏడ్చేవాళ్ళం. నానా
నిన్నటి దాకా డబ్బులు లేవు నేర్చాం, నిన్నటి దాకా ఆకలి నేర్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నాం, కుటుంబం నిండా అందరం కూడా అన్నం తింటున్నాం, ఇదేంటి పరిస్థితి అని అంటే మా నాన్నగారు మన ఎత్తుమే చేయొచ్చు చెప్పేవారు. ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. కానీ సాయంత్రానికి యథావిధిగా మరలా ఆయన త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. మొదటి కంటే మా పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు ఎలా పోషించాలా అని ఆలోచించి ఆయన ఇప్పుడు ఎలా త్రాగాలని ఆలోచించడం ప్రారంభించారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టేవారు. విపరీతంగా మా అమ్మగారిని కొడతా ఉండేవారు. పిల్లల మేము మా నాన్నగారు వస్తున్నారంటే చాలా 5 కూడా 5 చోట్లకు పారిపోయేవాళ్ళం. మా అమ్మగారిని భయంకరంగా కొడతా ఉండేవారు. ఇలాగ మా రోజులు గడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేసి కొన్ని డబ్బులు చేతికిచ్చి గోల కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులు కూడా మా నాన్నగారు త్రాగుడితో ఉపయోగించేశారు. ఇక ఏమీ చేయలేక మా నాయనమ్మ గారు మా అమ్మగారు కలిసి తాటాకులకి ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షం ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగే మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తున్నాయి ప్రియులరా. అలాంటి సమయంలో రాయకుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి. అక్కడ అప్పుడప్పుడు మా నాన్నగారు పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయి పిల్లల్ని వదిలేశాడు, మనమేదో చేద్దామని చెప్పి వాళ్ళందరూ సందాలు పోజేసుకుని గోళ్ళ కట్టించడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళా పెంకి నేర్చి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం జరగలుగా భయంకరంగా త్రాగి బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కూడా ఇలాంటి కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి మా నాన్నగారు అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కప్పునేసి 1000 రూపాయలు అడిగారు. ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు కూడా ఇష్టపడతలేదు. మొత్తం మా కాలనీ అంతా తిరిగారు, ఎక్కడ కూడా డబ్బులు పుట్టలేదు. రాయకుదురులో ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం ఆశ ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా 1000 రూపాయలు ఇస్తారని అడిగారు. వెంటనే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా, తీసుకొస్తే ఇవని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకలు ఇచ్చినట్టు 1000 రూపాయలు ఇప్పించిన బాబాని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదు అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు మా నాన్నగారు ఆ మెట్ల మీద కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన పొలం వెళ్దామని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప మాకు వేరే ఆధారంగా దిక్కుగా లేదండి, 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటే ఆయన వెంటనే మా నాన్నగారిని పైకి తీసి అంటున్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పెట్టక ఏ వస్తువు లేదంటే నిన్న కాక మొన్న నా భార్య మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, మీరు ఏమైనా ఇస్తే ఊరకలు ఇచ్చినట్టు 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ఆయన అన్నారు, నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పంచే, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నీకు డబ్బులు ఇస్తానన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువుల్ని మాత్రమే తాకట్టు పెట్టవచ్చు, మనుషులు తాకట్టు పెట్టడం రాదు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయి పట్టుకొని బరబర ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నా నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ప్రియులరా మరి ఆ సుబ్బారాయుడు గారిని ఆయనకి అప్పించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్న ఇంటికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. రాయకుదురులో ప్రియులరా మండువాలో గిల్లని మైంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గిల్లులు ఉంటాయి. బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏదైనా కాగితం తాకట్టు ఇస్తే ఏ పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలు లేపుతారు, ప్రతి గది కనుగొట్టు పెట్టుకోమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేతకాకపోతే కొడతారు, తిడతారు. ఫోన్లే కష్టపడితే కనీసం కడుపై నిండుతుందని చెప్పి కష్టపడి పనిచేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలిన మరుసటి రోజు పెడతారు, మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. ఇలాగను ప్రియులరా రోజులు గడుస్తూ ఉన్నాయండి. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒకడు మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడడమే తప్ప, మామిడికాయలు వినడం తప్ప
ఏనాడు తిన్న పరిస్థితులు లేవు కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలనే ఆలోచనతో ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయ చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ కూడా పెట్టలేదు. ఏడుస్తూ నిలబడితే వారు ఇలా రారని చెప్పి వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేస్తున్నారంటే ఆ ప్లేట్ తీసిన వెనక భాగంలోకి వెళ్ళి వెక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలు తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండుగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేరు కానీ దీపం చేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతా ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుచేతంటే మేము బట్టలు నేసేవాళ్ళం అండి, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, ఇంకా పిల్లరా నర్సాపురం లుంగీలు కూడా నేసేవాళ్ళం. మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు కూడా మేము నేసిన ఆ తానులోంచి ఎప్పుడూ కూడా పిల్లరా ఒక మరి ఆ తానులోంచి ముక్క చేయించుకుని చొక్కా కుట్టుకుని వెళ్ళమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించుకొని చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చిరిగిపోయిన బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది. అవి కుట్టుకుని దొరుకునే వాళ్ళని తప్ప కొత్త బట్టలు అనేవి మాకు తెలిసేది కాదు. ఆ రోజున పిల్లరా ఆ బట్టలు చూడగానే చాలా సంతోషపడుతుంది అయిపోయాను. ఓ జత బట్టలు సంచిలో పెట్టుకున్నాను, మరో జత బట్టలు కట్టుకున్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు. వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు. అలా రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. ఓ 10-15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మని చూస్తాను, తమ్ముడిని చూస్తాను. సంవత్సరం అయిపోయింది అని ముఖం చూసి ఎలా ఉన్నారు ఏంటి అన్నట్టుగా ఆలోచించుకుంటూ అడుగులు ముందుకేస్తా ఉన్నాను. కాస్త దూరం వెళ్ళినప్పటికీ ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డారు. ఎవరా చూస్తే ఎవరో కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా మా నాన్నగారే. నా కోసం వచ్చావనన్నా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా అని చాలా ఆప్యాయంగా ప్రేమగా, ఎందుకంటే సంవత్సరం అయిపోయిందని ముఖం చూసి దగ్గరికంట వెళ్ళి గట్టిగా అలా పట్టుకొని అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారు, నడింటికి వెళ్దామని అంటుంటే అప్పటికైనా బాగా త్రాగేసి ఉన్నారు. నా దెబ్బ పట్టుకుని పక్కకి లాగంటారు, రే నిన్న అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారా, కానీ ఆ ఇంటి సుబ్రహ్మణ్యం గారు ఇంకొక ఆయన ఉన్నారు, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలైపోయి రారా అని చెప్పి మరలా నా చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ప్రియులరా ఆ సుబ్రహ్మణ్యం గారిని ఆ ఇంటికి నన్ను అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారికి వచ్చేసారు. ఆ రోజు రాత్రి ప్రియులరా బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరు. నన్ను కూడా మరి ఒక గేదెల పాక ఉంటే ఆ గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా రుచితో నింపబడిపోయింది. ఓ పాకలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులతో పట్టుకెళ్దాం అనుకున్నాను, మా అమ్మకి ఈ బట్టలు చూపిందాం అనుకున్నాను, ఇలాగ అయిపోయిందండి అని చెప్పి ఓ పాకలో నిలబడి ఏడుస్తూ ఉంటే నా ఏడుపు వినేవారు అక్కడ ఎవరూ లేరు. దాదాపుగా 8 నిలబడ్డోడిని 3:30 తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి బాబు వీళ్ళు పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు గడ్డ ఇచ్చాడు. పైన గదులను శుభ్రం చేస్తున్నామన్నారు. ఆ గదులు తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతా ఉన్నాను. 7:30 టైం అవుతా ఉంది. ఆ ఇంటి యజమానులు పైకి వచ్చారు. పైకి వచ్చి కింద పడుకుని నన్ను కాలుతో తల్లి లేపుతా ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా 2 చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమి అనుకునే లోపల నా చేతిలో ఉన్న చీపురుగా తీసుకుని నా తల మీద కొట్టడం ప్రారంభించారు. 4 దెబ్బలు కొట్టగానే పక్కకు పడిపోయాను. నాతో పాటు పనిచేసే ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టుకొని పైకి లేపి అన్నారు, అరే నువ్వు ఉంటే కొడతారు తిడతారు ఏదో అంటారు, ఇక్కడ నువ్వు పని చేయలేదు వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడండి, కష్టమో నష్టమో బాధ ఇబ్బందో ఎక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గెంటేశారు. బయటకి వెళ్తే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళేది సరిపోవట్లేదు. రాయకుదురులో పిల్లరా బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాపాట్లని ఎప్పటికీ ఉండండి. ఆ కాపాట్లు ఎదురుగుండా ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని మోకాల మధ్యలో తలకాయ పెట్టుకుని 2 చేతులు ఎత్తున పెట్టుకుని గొళ్ళు మనం ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు,
ఇటైతే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే ఎవరో నా భుజం మీద చేసినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూడగానే ఆ హోటల్ యజమాని గారు, బాబు నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద చాలా జాలిపడ్డారు. జాలిపడి అంటారు, నీకు పని చెప్తాను, చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నిన్ను కొట్టడం తెచ్చినావు, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నువ్వు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తానన్నారు. సరే కదా, నా పని ఒప్పుకున్నాను. ఆ పని చేయడం ప్రారంభించాను. పిల్లగా ఒక 6 మాసాలు పని చేసేటప్పటికి నా చేతులన్నీ పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ ఒరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ మాదిరిగా 1 సంవత్సరం చేసి ఇక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. పిల్లలు ఈ రాత్రి ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, మా నాన్నగారు ఒక త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రాత్రి చాలా మంది సభలో ఉన్నారు, ఇంకా చాలా మంది బయట నుంచి మాటలు వింటూ ఉన్నారు. ఆయా చోట్ల కూర్చొని అక్కడక్కడ నిలబడి వింటూ ఉన్నారు. అయ్యా, ఒకవేళ నా తండ్రిలాగా నీవు కూడా త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని త్రాగుడినే అలవాటు చేసుకుని త్రాగుడు కొరకే బ్రతుకుతుంటే నా తండ్రిని బట్టి ఎంత నష్టపోయాను ఇప్పుడు దాకా చెప్పాను. ఈరోజు ఒక మాట చెప్తాను, నా తండ్రిని బట్టి నేను నష్టపోయినట్టే ఈ రోజున నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ కన్నతల్లిదండ్రులు ఎంత భయంకరంగా బాధించబడుతున్నారో త్రాగుతున్న నీకు అర్థం కావట్లేదయ్యా. త్రాగుడికి అలవాటు అయిపోయి నీకు అర్థం కావట్లేదు. ఈ సభల పక్షంగా నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, నీవు ఏ స్థలంలో ఉండి మాట్లాడినావు నాకు తెలియదు కానీ అయ్యా, ఈ రాత్రి ఒక్క మాట చెప్తున్నాను, ఇంతవరకు త్రాగి నష్టపోయింది చాలు, త్రాగుడికే బానిస అయిపోయి బ్రతికింది చాలు. అయ్యా, నీ యోగక్షేమాన్ని కూడా చెప్తున్నాను ఒక సేవకుడిగా, ఈ రోజు నుంచి అయినా ఆ త్రాగుడిని వదిలేయగలిగితే నీకన్నా అదృష్టవంతుడు మరొక వ్యక్తి ఉండరు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తానా? హల్లెలూయా. ఏ స్థలంలో ఉండి మాట్లాడినారు నాకు తెలియదు. త్రాగుడు మానేస్తే ఎవరు సంతోషపడతారో ఆనందపడతారో నాకు తెలుసుగానండి. కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు, కన్న తల్లిదండ్రులు ఉన్నారే వారు బహుగా సంతోషిస్తారు. కాబట్టి ఏ స్థలంలో ఉండి మాటలు వింటున్నా అయ్యా, నేను ఈ పూట ఒక్క మాటగా చెప్తున్నాను, 10 మాటలు నేను చెప్పట్లేదు, మీకు ఒక్క మాటగా చెప్తున్నాను. దయచేసి ఆ త్రాగుని విడిచిపెడితే కనుక మీ బ్రతుకు బాగుపడద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇంటికి వెళ్ళానండి, మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో పని చేసుకుంటాను కానీ ఆ పని నేను చేయలేనమ్మా అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. నేను పిల్లరా ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పని చేయడానికి వెళ్ళాను. ఉదయకాల సమయం 7:30 టైం అవుతా ఉంది. సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకుని అలా పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతూ ఉన్నాను. కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు అలా జరగలేదు, అదే మొదటిసారి. అలా కళ్ళు తిరిగిపోతుంటే కిందకు వచ్చి ఇలా మెట్లుంటే మెట్ల మీద కూర్చున్నాను. ఒక్కసారి పెద్ద పెద్ద వాంతులు అయిపోతా ఉన్నాయి నాకు. ఆ వామిటింగ్స్ మామూలు వామిటింగ్స్ కాదు, మామూలు వాంతులు కాదు. నా ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం బయట పడిపోతుంది పిల్లల. ఎప్పుడైతే రక్తం చూసానో పక్క పడిపోయింది. అలా పడిపోగానే ఈ తాపీ మేస్త్రులు అందరూ అప్పుడే పనికి అక్కడే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూసి బెత్తరపోయి, ఇదేంటిడు రక్తం కక్కుతున్నాడు, నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుందని నన్ను నా ముఖం అయ్యే కడిగి ఆ దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు నన్ను చూశారు, చూసి ఒక మాట అడిగారు, పైనుంచి ఏమైనా పడిపోయి అబ్బాయిని అడిగారు. లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతుంది, మాకేమో అర్థం కావట్లేదు, కొంచెం చూడండి అంటే వెంటనే వాళ్ళు అన్నారు, నేనైతే చూడను, ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు కూడా ఈ గుండెకి సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5 గంటలకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటా రిపోర్ట్ అంటే, ఈ గుండె ఈ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది లోపల. అదేమైపోయిందంటే లోపలే పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. కాబట్టి ఇది చాలా రోజులు బట్టి చిత్రంలో ఉంది, ఇప్పుడు దాకా అతను కూడా తెలీదు. కాబట్టి అది పగిలిపోయింది కనుక ఇతను చనిపోతాడు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చనిపోతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మాట విన్న మా మేస్త్రి అన్నారు, ఇదేంటండి
ఇంత ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తిని మరి ఇప్పటిదాకా మంచిగా పనిచేశాడు, ఇప్పుడు ఏదో గడ్డ పగిలిపోయిందంత పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్స్ ఏమైనా మారిపోయినేమో, ఒకసారి మరలా చూడండి అన్నారు. వెంటనే డాక్టర్ గారు నా పేరు అడిగారు. బాబు నీ పేరేంటని? నా పేరు పిల్లరా ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండె దిగువ భాగంలో ఒక గడ్డ ఉంది, అది పగిలిపోయింది లోపల. ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గడ్డ అని తేలింది. క్యాన్సర్ కణాలతో లోపల నిండిపోయింది కాబట్టి ప్రతి అవయవం కూడా ఇక డ్యామేజ్ అయిపోద్ది, ఇక చాలా భయంకర పరిస్థితికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇతడు బ్రతకి బట్ట కట్టడం అసాధ్యం, ఇతడు చనిపోతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. మా మేస్త్రి గారు ఆ మాటలకి గజగజ వణికిపోతూ ఆయన 2 చేతులు పట్టుకొని, అయ్యా అలా కాదండి, ఒక్క 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, వాళ్ళ అమ్మ నాన్నకి కౌరంపుతాను, కాస్త వైద్యం చేయండి, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అంటే 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కొన్ని నేను రాయనన్నారు. వెంటనే పిల్లరా తీసుకెళ్ళిపోమంటే ఇక మా మేస్త్రి గారు నన్ను తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారిని పిలిచారు. అమ్మా నీ కొడుకు ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి భయంకరమైన క్యాన్సర్ రోగం ఏదో వచ్చేసిందంట, లోపల ఏదో గడ్డ పగిలిపోయిందంట, నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తా ఉంది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదంట, కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మేస్త్రి గారు మా అమ్మగారికి అప్పగించి వెళ్ళిపోయారు. ఆయన మా అమ్మగారు అక్కడే కుప్పకూలిపోయింది, 2 చేతులు ఎత్తుమే పెట్టుకొని గొల్లు అని ఏడుస్తూ ఉంది. కుటుంబాన్ని ఎవరైతే కాస్త 4 రూపాయలు తీసుకొచ్చి పోషిస్తున్నారో, కుటుంబానికి కాస్త అండగా నిలబడ్డారు అనుకున్నాను, ఆ వ్యక్తి ఇలా జరగాలని మా అమ్మ గొల్లు అని ఏడుస్తూ ఉంది. ఇక చేసేది ఏమీ లేక ఒక మంచం వేశారు, ఆ మంచం మీద పడుకోబెట్టారు. దగ్గితే చాలు, తుమ్మితే చాలు, అంతంత రక్తం నోట్లోంచి పడిపోతూ ఉండేది. పిల్లరా ఒక గిన్నె తీసుకొచ్చి మా అమ్మ ఆ మంచం దగ్గర పెడితే అందులో నేను వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. 10 రోజుల వరకు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చేవారు, నాకు అన్నం తినిపించేవారు, నా పక్కనే కూర్చొని ఏం కాదులే నువ్వు పనికి వెళ్తావు, మళ్ళీ బాగుంటావు మళ్ళీ అంటే కొంచెం మా అమ్మ మాటలు నన్ను ధైర్యపరుస్తూ ఉండేది. కానీ 10 రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇలాంటి బరకం తీసుకొచ్చి, ఏమంటారు దీన్ని, బరకమైన పట్ట కొంచెం పెట్టుకోమండి, ఇలాంటి పట్టా తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ కట్టేశారు. ప్రియులరా కట్టేసేటప్పటికి నాకు అప్పటి వరకు మా అమ్మ దగ్గరికి రావడం, నాతో మాట్లాడడం కాస్త ధైర్యం అనిపించేది. కానీ ఎప్పుడైతే ఇలాంటి పట్టా తీసుకొచ్చి నా చుట్టూ కట్టేశారో ఇక నాకు ప్రియులరా ఒకలాంటి భయం ఏర్పడిపోయింది. ఏంటా భయం అంటే, ఇక నేను బ్రతకనన్నమాట, ఇక నేను చనిపోతానన్నమాట. అందుకే ఇలా పట్టాకు చుట్టూ కట్టేశారు, ఇక నా జీవితం అయిపోయిందన్నమాట అని చెప్పి మంచం మీదే కుమిలిపోతూ భయంకరంగా ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియులరా నా ఏడుపు వినేవారు కానీ చూసేవారు కానీ దగ్గరికి వచ్చేవారు కానీ ఇక రావడం మానేశారు, స్నానం చేయటం మానేశారు, అన్నం తినిపించడం మానిపించేశారు. పిల్లలు నా దగ్గరికి రావడం మానేసిన తర్వాత ఇక అన్ని మంచం మీద అయిపోవడం ప్రారంభించినాయి. ఇక అక్కడ నుండి నా నుండి ఒక భయంకరమైన దుర్వాసన ప్రారంభం అయిపోయింది. పిల్లరా అలాంటి సమయంలో ఇక పిల్లల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, బ్రతకలని ఆశ ఉంది నాకు, కానీ బాగు చేసేవారు ఎవరు నాకు కనిపించేవారు కాదు. ఏమండి రోజులు గడిచే కొద్దీ కూడా మా ఇంటిలో వాళ్ళు కూడా ఎలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారంటే, చుట్టుపక్కల అందరూ వచ్చి అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, నీలాంటి బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు అనేవారు, నిజమే ఇలాంటి రోగం వచ్చిన వాళ్ళు ఇంట్లో కూడా ఉండకూడదు, వీడు త్వరగా చచ్చిపోతే బాగుండంటూ మొదలుపెట్టారు. వీళ్ళరా అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఒంటరి వాడిని అయిపోయాను. ఏమండి ఆ వ్యాధితో మంచం మీద కుమిలిపోతా ఉన్నాను. ఏమండి ఏమవ్వాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఏం జరిగాలో అర్థం కాదు. నా జీవితంలో కాస్త దైవభక్తి భావం కలిగిన వాడిని కనుక చిన్నప్పటి నుంచి చాలామందిని పూజించేవాడిని, ఆరాధించేవాడిని. పిల్లరా నేను ఆ పేర్లన్నీ తలపోసుకుంటూ, అయ్యా నన్ను కాపాడండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, ఇలా చేస్తానయ్యా, అలా చేస్తానయ్యా అని ఎన్నో మాటలు నా నోటంతా ఉచ్చరిస్తూ ఉండేవాడిని. పిల్లరా కానీ రోజులు గడిచిపోయి ఓపిక అయితే అయిపోయింది, నా జీవితంలో ఎటువంటి ప్రతిఫలం లేదు. పిల్లరా మంచానికి పరిమితి అయిపోయాను, రక్తం నొక్కుతూ ఉన్నాను, నా వాళ్ళు ఎవరి దగ్గర రావట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే వీడు త్వరగా చచ్చిపోతే బాగుండు అన్నంత పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే పిల్లల ఆ రోజుల్లో ఈ క్యాన్సర్ అనే వ్యాధి అక్కడక్కడ కనబడుతూ ఉండేది.
కానీ ఇప్పుడైతే అంతటా కనబడుతుంది, కానీ అక్కడక్కడ కనబడేది కనుక అదేదో అంటు వ్యాధిలాగా, అదేదో అంటు రోగంలాగా ఎవరికైనా వచ్చేద్దేమో అన్నట్టుగా వీడు త్వరగా చచ్చిపోతే బాగుండంట మొదలుపెట్టారు. పిల్లరా, మనిషి బ్రతికుండగానే, మనిషి సజీవంగా ఉండగానే ఎప్పుడు చస్తాడా అని ఆలోచించే పరిస్థితులు ఎప్పుడైతే ప్రారంభమైనాయో ఇక నాకు అర్థమైపోయిన విషయం ఏంటంటే, నేను బ్రతుకుడి కంటే చచ్చిపోవడమే మేలు, నేను బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? చిచ్చి, ఈ బ్రతికే కంటే త్వరగా చచ్చిపోవడమే మేలున్నట్టుగా ఆ మంచం మీద పడి విపరీతంగా బాధించబడతా ఉండేవాడిని. పిల్లరా, నేను పనికి వెళ్తున్నప్పుడు, పని చేసుకున్నప్పుడు అందరూ కూడా అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావురా, డబ్బులకు వచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, మీ నాన్న అయితే త్రాగేసి భయంకరంగా ఉన్నాడు, మీ నాన్నలాగా త్రాగుడు అలవాటు చేసుకోలేదురా అనేవారు. కానీ అదే మనుషులు పిల్లరా, చిచ్చి, నీది ఒక బ్రతికేనా, నీది ఒక జీవితమేనా, నువ్వు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మీరంటూ మొదలుపెట్టారు. మనుషుల యొక్క నైజం ఎలాంటిది ఒక మాటలో చెప్తానండి. పిల్లరా, నీకు ధనం ఉందనుకో నీ చుట్టూ జనం ఉంటారు, నీకు బలం ఉందనుకో నీ అతడు లేడు అంటారు, నువ్వు కాస్త పేరున్నవాడు అయితే పొగుడుతారు, నువ్వు కాస్త పనికొచ్చేవాడు అయితే ఉపయోగించుకుంటారు. ఈ రాత్రి ఒక మాట చెప్పనా, నీ బలము, నీ ధనము, నీ పేరు, నీ ప్రఖ్యాతలు ఇవన్నీ పాడైపోయిన రోజున, నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన రోజున ఈ రాత్రి నేను చెప్తున్నాను, నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. పిల్లరా, ఆ రోజు నా పరిస్థితి కూడా ఏర్పడింది. సంపాదించిన నాళ్ళు, డబ్బులు తీసుకొచ్చిన నాళ్ళు, ఏమండి చాలా బాగా మాట్లాడారు. రోగం రాగానే, వ్యాధి రాగానే, చిచ్చే వీడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. పిల్లరా, అలా మంచం మీద పడి విపరీతంగా బాధించబడతా ఉండేవాడిని. రోజులు గడుస్తూ ఉన్నాయి. నా చావు ఎప్పుడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చనిపోతాను. నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, ఖచ్చితంగా నేను చనిపోతాను. ఏదో ఒక రోజు ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు మా అమ్మని నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు నా తమ్ముడిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇందుకోసమే నేను పుట్టాను, ఇందుకోసమే నా జీవితం. ఎంతో మంది ఉన్నారు నాకు ఇలాంటి రోగం రావాలని మంచం మీద పడి ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. ప్రియారా, ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. ఎందుకంటే చాలా బాధ ఉండేది. చెప్పుకోవాలని అమ్మా అని పిలుద్దాం అనుకునేవాడిని, కానీ నోటి చివరి దాకా వచ్చిన మాట బయటకు వచ్చేది కాదు. పిల్లరా, మంచం మీద పడి అలాగే బాధించబడతా ఉన్నాను. అప్పటికి రోజులు పిల్లరా నెల మీద 10 రోజులు అయిపోయి ఇక కేవలం నా జీవితంలో 5 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి పిల్లరా నా సాక్ష్యం ముగించేస్తాను. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో కాస్త మనసు పెట్టి మాటలు వినండి. పిల్లరా, మంచం మీద పడి అలాగే రక్తపు మడుగులో భయంకరంగా బాధించబడుతూ ఉంటుండగా దాదాపుగా అది నెల 13వ రోజు అండి. ఆ రోజు ఆదివారం వచ్చింది. పిల్లరా, నాకు నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వెళ్ళిపోయిందేమో, ఈ రంధ్రాలు బ్లాక్ అయిపోయినాయి, అంటే ఈ ముక్కు రంధ్రాలు పూడిపోయి పిల్లలు గాలి పీల్చుకోవడానికి నోరు బాగా చాచి గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. ఒక్కోసారి అనిపించేది నేను ఎప్పుడు చచ్చిపోతానో, మొత్తం మీద ఇవాళ రేపు నేను చనిపోతాను, ఎందుకంటే గాలి పీల్చుకోవడంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవాడిని. ఒక్కోసారి ఊపిరి ఆగిపోద్దేమో అన్నంత భయం వేస్తూ ఉండేది. నాకు అనిపించేది ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా నేను చనిపోబోతున్నాను అనే విషయం అర్థమైపోయింది. మంచం మీద ఎలగలుగా పడుకునేవాడిని అండి, ఇలా గట్టిగా పట్టుకునేవాడిని. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, నా దగ్గరికి ఎవరు రారు, నాతో ఎవరు మాట్లాడరు. మా అమ్మ కూడా వచ్చేవారు కాదండి. కాకపోతే మా అమ్మగారు నాకు అన్నం పెట్టేవారండి. అన్నం ఎలా పెట్టేవారు తెలుసా? అది వరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసా మీకు? ఉట్టి అన్నము కూర ఉన్న అందులో పెట్టేవారు కదా. అలాంటి ఉట్టి తీసుకొచ్చి మేము మగ్గం లేకడానికి ఉపయోగించే లాక్ అంటారు, అంటే కర్రలాగా ఉంటుంది పొడుగ్గా. ఆ కర్రకి ఇలా తగిలించి ఆ పరద అవతలుండి ఏమండి నాకు అందించేది. అందుకున్నాక చేయి జాపే లోపల ఆ గ్లాసు నీళ్ళు అన్నంలో ఒలిగిపోయి అన్నము కూర అన్నీ ఏకమైపోయి తినడానికి లేక ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఆడవని రోజు ఉండేది కాదు. పిల్లరా, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు. చెప్పుకున్నా కానీ పరిస్థితులు లేని అయిపోయి ఇక మరణం తప్ప మరొక పరిస్థితి నాకు లేదు. ఇక నేను అలాగే ఉన్నాను. దాదాపుగా అప్పటికి ఏమండి నెల 13వ రోజు, ఆ రోజు ఆదివారం వచ్చిందండి. మాది మిచ్చిరు కాలనీ అంటారు, అంటే అన్ని కులాలు కలిసి ఉన్న కాలనీ అనమాట. మా కాలనీకి చేర్చి ఒక క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన మైకా గొట్టాలు ఉంటాయి కదండి, దాటిని ఏమంటారు ఇక్కడ? ఆరన్స్ అంటారా? మైకా గొట్టాలు కదా.
ఆ మైకే గొట్టాలు మా వైపు పెట్టుండే, అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడుతూ ఉండేది. ఎప్పుడూ కూడా మేము ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు. ప్రార్థన అంటే ఏంటో మాకు తెలియదు, మందిరం అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, పాస్టర్ గారు అంటే కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళలేదు. పిల్లలు యేసు ప్రభు దేవుడికి మాత్రం తెలుసు. ఎప్పుడు కూడా క్రిస్మస్ సందర్భాల్లో కూడా ప్రార్థనకి వెళ్ళిన సందర్భాలు మా జీవితంలో లేవు. అయితే ఆ రోజు ఎవరో దైవజనులు ఏమండి అప్పుడప్పుడు ప్యారిస్ పాస్టర్ గారు వస్తారు కదండి వాక్యం చెప్పడానికి. అయితే ఎవరో దైవజనులు వచ్చారు. వారు దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మన ప్రారంభంలో చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఆయన ఆ మాట చెప్తున్నారు. ఆ మైక్లోంచి ఆ మాట నా చెవిలో వినబడతా ఉంది. మీరు అడగచ్చు, ప్రార్థనకే లేదన్నావు, వాక్యం అంటే తెలియదని చెప్తున్నావు, మరి అన్నప్పుడు ఆ మాట నీకు ఎలాగ అర్థమైందని అంటే, ఆ మాట నాకు అలాగ అర్థమవలేదు పిల్లరా. నేను ఎలకలుగా పడుకున్నాను, ఆ మాట నా చెవిలో వినబడతా ఉంది. కానీ నా చెవు కడికి వచ్చాక మాట వినబడుతుంది తెలుసా, నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడతా ఉంది. దగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ మాట, ఆ ప్రొనౌన్సియేషన్ లేకపోతే ఆ మాట యొక్క శైలి, ఆ భావన ఎలా వినపడుతుంది నా చెవికి, నిన్ను నేను బ్రతికిస్తాను అన్న మాట నాకు కొంచెం వింతగా అనిపించింది, కొత్తగా అనిపించింది, ఏదో ప్రత్యేకంగా అనిపించింది. కారణం ఏంటంటే అందరూ అన్నారు నువ్వు చస్తే బాగుండని, కానీ ఆ మాట నిన్ను బ్రతికిస్తాను అంటుంది. గట్టిగా స్తోత్రం చెప్తానండి. హల్లెలూయా. అందరూ అన్నారు చిచ్చి వీడు బ్రతికే కంటే చనిపోవడమే మేలని, కానీ ఆ మాట అంటుంది ఇదిగో నిన్ను నేను బ్రతికిస్తానని. కొంచెం కొత్తగా అనిపించి అంత భయంకరమైన కొనవీపులతో కొట్టమిట్లు ఆడుతున్న నా జీవితంలో నా ఆలోచనలో ఆ మాట మీద వెళ్ళిపోయింది పిల్లగా. ఎంతగా వెళ్ళిపోయి అంటే నేను ఇక నాలో లేను, ఆ మాటలతో నిండిపోయాను పిల్లగా. అంటే ఆ మాట మీద నా ఆలోచన వెళ్ళిపోయి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏం తెలుసా, వాక్యము వెల్లడము తోడుగుని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును అన్న మాట ప్రకారంగా ఆ పూట ఆ మాట నా యొక్క ఆలోచనలన్నీ ఆ మాటను ఆలోచించడం ప్రారంభించినాయి. అలా ఆలోచిస్తూ ఉన్నాను పిల్లరా. అలా ఆలోచిస్తూ ఉంటే నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, నా దగ్గరికి ఎవరు రారు, నాతో మాట్లాడరు. అయితే నేను అలా ఎలకలుగా పడుకున్నాను. ఏంటి ఈ మాట ఇంత స్పష్టంగా వినబడుతుంది ఏంటని కళ్ళు మూసుకునే ఉన్నాను, కళ్ళు తెలిసైతే లేదు పిల్లరా. ఇలాగే ఎలకలుగా భాగాలు పట్టుకొని అలాగే బాధపడతా ఏంటి మాట అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తుండగా ఇదే నా మంచం అయితే, నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. పట్టణ దగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఇదిగో ఇంతవరకు నువ్వు ఎవరెవరిని అడిగో బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాతో మాట్లాడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా పెద్దగా కొడుతున్నా చెప్పట్లేదు మీరు గట్టిగా. హల్లెలూయా. ఏమండి ఎప్పుడైతే ఆ మాట, ఇప్పుడు చూడండి సంవత్సరంలో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినబడినట్లుగా ఆ మాటలు వినబడుతున్నాయంటే చాలా గట్టిగా తీవ్రంగా వినబడుతున్నాయి. నా ఒళ్ళంతా కూడా అండి నన్నెత్తి మొదలుకున్నది పాద వరకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా గచ్చగడ్డ ఉణుకుపోతా ఉంది. ఈ రోమలలో లేచి నిలబడ్డాయి. ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూశానండి, ఎవరో కనిపించలేదు, కానీ ఆ కళ్ళ నిండా ఆ దివ్యమైన కాంతి. గట్టిగా స్తోత్రం చెప్తామా. నా హృదయం అంతా కూడా ధ్వని, ఆ మాటల ధ్వని చేత నిండిపోయాను. నాకేమనిపిస్తుందంటే కలిసి ముద్దయిపోయాను, రోమాలను లేచి నిలబడ్డాయి. నాకు అనిపిస్తుంది నేను అంత భయంకర పరిస్థితిలో ఉండి కూడా పైకి లేచిపోవాలని చేస్తుంది. నాకు లేచిపోవాలనిపిస్తూ ఉంటే నేను ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఎక్కడి నుంచి వస్తుందో నాకు శక్తి అర్థం కావట్లేదు. మొత్తం మీద లేచిపోయి కూర్చున్నాను పిల్లగా. కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కళ్ళు తిరిగిపోతుంటే ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను. వెళ్ళాలని కాదండి, కాస్త మంచం మీద ఇలా వాళ్దామని చెప్పి ఇలా వెళ్ళి ఆ మంచం మీద ఇలా వాలి ఇలా గట్టిగా పట్టుకున్నాను. ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నీవెవరిలో నాకు తెలియదయ్యా, నీవెవరిలో నాకు తెలియదయ్యా. నా దగ్గరికి మా అమ్మ రాదు, మా నాన్నగారు మా వాళ్ళు ఎవరు రారయ్యా, కానీ మంచం పక్కన నిలబడి నిన్ను బ్రతికిస్తానని చెప్తున్నావు. అయ్యా నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడతా ఉంటే
మా అమ్మ ఎక్కడున్నారో పరుగు వచ్చి ఆ పరదా పక్కనే కూర్చుని అంటది, అరే ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంది. మా అమ్మగారికి సమాధానం చెప్పడానికి నేనేం చేయట్లేదు, కానీ ఒకటే అడుగుతున్నాను, నన్ను బ్రతికించవా చివరి కేక, బ్రతికించవా అని పెద్ద కేక పెట్టగానే బళ్ళు మరి పెద్ద వాంతి అయిపోయింది. చాలా రక్తము నా నోట్లోంచి బయటపడింది పిల్లరా. ఏ క్షణమైతే అంత రక్తాన్ని పిల్లరా నేను వామిటింగ్ చేసుకున్నాను, తప్పున ఆ రక్తంలో పడిపోయాను. ఉండిపోయిన పిల్లరా. ఎప్పుడైతే అలా ఉండిపోయానో ఇక మా అమ్మ పిల్లరా నా నుండి ఎటువంటి శబ్దం కానీ అలికిడి కానీ రాకపోవడం చేత ఏమైపోయింది అన్నట్టుగా ఆ పరదాలు ఏపు చూస్తే నేను ఆ రక్తంలో పడి చచ్చిపోయాను అన్నటువంటి పిల్లరా. చనిపోయి ఉంటే మా అమ్మ ఇంట్లో పెద్దడానికి కేకేస్తారు, నన్ను నా భుజం గట్టిగా తడతా, పెద్దోడా లేదో, ఏమైందిరా మాట్లాడు అని కేకలు పెడతా ఉంటే నా నుండి ఏ శబ్దం అలికిడి లేకపోవడం చేత గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసారండి. వచ్చేట ప్రియులరా ఏమైంది లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఇదిగో ఈ రక్తం వాన్ చేసుకుని పడిపోయాడు సార్ చూడనంటే, వాళ్ళ ముక్కులు కూడా ఈ గుండె ఈ భాగాలన్నీ చూసి అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడు, ఎందుకంటే డాక్టర్లే చెప్పారు వాడు క్యాన్సర్ రోగం, వాడు బ్రతకడని, కాబట్టి ఇంకా కోసం ఎడుతారు, ఎందుకు నీకు నలుగురు రత్నాలు కొడుకున్నాడు వాళ్ళు చూసుకొని చెప్పి మా అమ్మగారిని బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే మా అమ్మగారిని బయటికి తీసుకెళ్ళిపోయారో పిల్లరా, ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఇంటి పక్కన మారి గారిని ఒక ఆయన ఉంటారండి. ఆయన పిల్లగా ఎప్పుడు నన్ను తిరగా ఉండేవాడు, ఎందుకంటే నన్ను ఈ గాలి వేసినప్పుడల్లా నా నుండి వచ్చే ఆ దుర్వాసన ఇంట్లోకి వెళ్తూ ఉండేది. ఒరే ఎప్పుడు చస్తావరా, ఈ కంపు మేము భరించలేకపోతున్నామా అని భయంకరంగా తిట్టేవాడు. ఎవరైనా చనిపోతే ఈ పాడి సామాన్లకి టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెల తీసుకొచ్చాడు, తాడు తీసుకొచ్చాడు, సాప తీసుకొచ్చాడు, కొండ తీసుకొచ్చాడు, పిడకలు తీసుకొచ్చాడు. రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. కొంతమంది శ్మశానంలో గొయ్యవడం ప్రారంభించారు. మరి కొంతమంది అయితే ఊళ్ళో మా ఇంటి పేరటలు ఉన్నారంటే వాళ్ళు కౌరు వెళ్ళిపోయింది, ఆర్నరని చనిపోయి త్వరగానంటే వాళ్ళు కూడా వచ్చేసారు. కొందరు ఆడవాళ్ళు పిల్లరా నీళ్లు సిద్ధపరిచారు బిందులతో శవస్నానం చేపించడానికి. ఇక అంతా రెడీ అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఏంటంటే కనుక పిల్లరా శవాన్ని బయటికి తీసుకొచ్చి స్నానం చేపించి ఆ పాడిని పడుకోబెట్టి తీసుకెళ్లి పాత పెట్టడమే. కానీ పిల్లరా అప్పటికి సమయము 5 అవుతా ఉంది. 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలని ఇక అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో